ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్లో సందడి నెలకొంది. 800 మంది ఒక్కసారిగా తరలి రావడంతో ప్రజాసేవా భవన్లో జనజాతర నెలకొంది. సుందరయ్య నగర్, కేఆర్కే, చాందాటి నుండి కాంగ్రెస్లోకి భారీ చేరికలు జరిపాయి. ఇక డప్పు చప్పులతో కేఆర్కే కాలనీ వాసులు భారీగా తరలి వచ్చారు. ఇక కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో 3 కాలనీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి కంది శ్రీనివాసరెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. కంది శ్రీనన్న నాయకత్వం వర్తిల్లాలి అంటూ నినాదాలతో ప్రజాసేవా భవన్ దద్దరిల్లిపోయింది. జహీర్ రంజని షకీల్ ఆధ్వర్యంలో తాటిగూడ నుండి వందల మంది చేరారు. పండుగల చేరికలు జరిగాయని కేఆర్కే కాలనీ నుండి సంతోష్తో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావడం సంతోషంగా ఉందని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. తన వార్డులోని సమస్యల కోసం సంతోష్ హస్తం పార్టీలోకి చేరారని కేఎస్ఆర్ చెప్పారు. పార్టీలో చేరిన వారంతా 6 గ్యారెంటీల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లాలని కంది శ్రీనివాసరెడ్డి సూచించారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ ఎంతో కృషి చేస్తుందని వివరించారు. ఇక కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, గరీబోల బతుకులు మారాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు కంది శ్రీనివాసరెడ్డి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. మనం పాలకులం కాదు, సేవకులమని ప్రతి నాయకుడు, కార్యకర్త గుర్తించాలని కంది శ్రీనివాసరెడ్డి సూచించారు. అధికార గర్వం ఉండకూడదని కంది శ్రీనివాసరెడ్డి కార్యకర్తలకు వివరించారు. గతంలో కంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడిందని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికలు ఏ వచ్చినా చేతి గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యమని కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్లో సందడి నెలకొంది. 800 మంది ఒక్కసారిగా తరలి రావడంతో ప్రజాసేవా భవన్లో జనజాతర నెలకొంది. సుందరయ్య నగర్, కేఆర్కే, చాందాటి నుండి కాంగ్రెస్లోకి భారీగా చేరికలు జరిగాయి. డప్పు చప్పులతో కేఆర్కే కాలనీ వాసులు భారీగా తరలి వచ్చారు. ఇక కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో 3 కాలనీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి కంది శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికారు. కంది శ్రీనన్న నాయకత్వం వర్తిల్లాలి అంటూ నినాదాలతో ప్రజాసేవా భవన్ దద్దరిల్లిపోయింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, గుడ్ మార్నింగ్ వెన్నెల. అయితే వరుసగా ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా వస్తాయన్నటువంటి సందర్భంలో తర్వాత కంది శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత
కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక కొత్త రకమైనటువంటి ఒక జోష్ అయితే వచ్చింది. అనునిత్యం చేరికలతో దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక బీఆర్ఎస్ పార్టీ పైన టార్గెట్ గా, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు గ్రామాల నుంచి ఆదిలాబాద్ నియోజకవర్గంలోని నలుమూలల నుంచి కూడా ప్రతిరోజు నిత్యం ఇక్కడ ప్రజాసేవా భవన్ లో కావచ్చు, లేదంటే ఆ గ్రామాల్లో మొన్న జరిగినటువంటి ఒక యాపలు కూడా చేరికలు కావచ్చు, లేదా అంతకుముందు బేలా మండలంలో, ఇలా అంటే దాదాపుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక మండలాల్లో అయితే నిత్యం చేరికల కార్యక్రమం అయితే కొనసాగుతోంది. కంది శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి ఒక సేవా కార్యక్రమాలు, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే అమలు చేస్తుందో 6 గ్యారంటీ హామీలు కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణము, తర్వాత 500కు గ్యాస్ సిలిండర్, తర్వాత ఇలాంటి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులవుతున్నారు. అలాగే ఇటీవల ఏదైతే సంచలనాత్మక నిర్ణయం, ఏదైతే 2 లక్షల రుణమాఫీ అనేటటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో, దాంతో ఆ 2 లక్షల రుణమాఫీ 3 విడతలుగా 1,50,000, 2 లక్షల రుణమాఫీ కూడా జరగడంతో ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానికంగా ఆదిలాబాద్ అంటేనే ఇది వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి రైతులు ఎక్కువగా ఉంటారు కాబట్టి రైతు కుటుంబాల్లో ఒక రకమైనటువంటి ఒక హర్షం వ్యక్తమవుతోంది. అలాగే గ్రామాల నుంచి కూడా రైతు కుటుంబాలు పెద్ద ఎత్తున కంది శ్రీనివాసరెడ్డి అభిమానులు ఇక్కడ ప్రజాసేవా భవన్ కు తరలొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆయన పట్ల నమ్మకంతో వాళ్ళందరూ కూడా చాలా మంది వస్తున్నారు. నిన్న అంటే ప్రతిరోజు జరుగుతున్నాయి, కానీ నిన్న మాత్రం నిజంగా ప్రజాసేవా భవన్ ఒక జన జాతరను తలపించింది. దాదాపుగా 800 మంది అభిమానులు వివిధ పార్టీల నుంచి, బీఆర్ఎస్, ఎంఐఎం, తర్వాత బీజేపీ, పలు పార్టీల నుంచి దాదాపుగా పట్టణంలోని ఇటు సుందరనగర్, కేఆర్కే కాలనీ, ఆ తర్వాత తాటిగూడ, తర్వాత ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందట్టి, ఈ 4 ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున నిన్న సాయంత్రం అయితే దాదాపుగా ప్రజాసేవా భవన్ మొత్తం కిక్కిరిసిపోయింది. కంది శ్రీనివాసరెడ్డి వర్ధిల్లాలి, ఆయన నాయకత్వం మాకు శ్రీరామ రక్ష, కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలోనే మేమంతా కూడా పని చేస్తామనేటువంటి ఒక భరోసాతో, కంది శ్రీనివాసరెడ్డి పై ఉన్నటువంటి భరోసాతో చాలా మంది వివిధ పార్టీల నుంచి, ఇక బీఆర్ఎస్ అయితే ఇక్కడ పూర్తిగా దాదాపుగా అనేక గ్రామాల నుంచి కూడా మొత్తం బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున, అదే దాదాపుగా గమనించినట్టయితే ఇటీవలి ఈ యొక్క 10 రోజుల కాలంలో తీసుకున్నట్టయితేనే 10 రోజుల కాలంలోనే ప్రతిరోజు కూడా నిత్యంగా చేరికలు జరుగుతున్నాయి. దాదాపుగా ఒక 3-4 వేల మంది అయితే కాంగ్రెస్ పార్టీలో కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో అయితే ఇక్కడ పార్టీలో చేరుతున్నారు. ఎందుకంటే గతంలో చూసినట్టు కూడా కంది శ్రీనివాసరెడ్డి ఎప్పుడు చెప్తుంటారు, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల నాటికి, పార్లమెంట్ ఎన్నికల నాటికి కనుక ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే దాదాపుగా ఓట్ల శాతం పెరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలోపేతమైంది. ఆ గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఎన్నికలకు ఇప్పుడు అంటే పాత ఎన్నికల్లో కనుక మనం పరిశీలించినట్టయితే గత ఎన్నికల కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో బలోపేతమైందని చెప్పేసి ఆయన చెప్తుంటారు. అది వాస్తవం, 100% కరెక్ట్. ఎందుకంటే ఇటీవల కాలం పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి రాని విధంగా 77,000 ఓట్లు మరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సాధించింది. అంటే అదంతా కంది శ్రీనివాసరెడ్డి ఇక్కడ చేస్తున్నటువంటి, అలాగే ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రి సీతక్క, కంది శ్రీనివాసరెడ్డి ఇద్దరు నేతృత్వంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎన్నడూ లేని విధంగా బలోపేతమవుతోంది. పార్టీలో ఒక కొత్త జోష్ అయితే వస్తోంది. సో నిత్యం ఇలా చేరికలతో మాత్రం కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుంది. ఇక ఇప్పుడు కనుక చూసినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దాదాపుగా ఇంకా నోటీస్ అయితే రాలేదు, కానీ దాదాపుగా నోటిఫికేషన్ రాకున్నప్పటికీ కూడా ఒక ప్రకటన వచ్చేసింది. అంటే సెప్టెంబర్ మాసంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతాయి అనేటువంటి ఒక ప్రకటన రావడంతో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ఒక రకమైనటువంటి ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఈ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఆ పోటీల్లో ఉండేటటువంటి ఒక ఆశావాహులు ఎవరైతే ఉంటారో ఆశావాహులందరిలో కూడా ఒక రకమైన ఒక ఉత్సాహం అయితే నెలకొంది. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీలో అయితే మనకు లాభం జరుగుతుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి మరి ప్రజలకు అంటే గ్రామాల్లో ప్రజలకు ఏమైనా అవసరమైనటువంటి ఒక లబ్ధి చేకూరేటటువంటి ఒక అవకాశం ఉంది అనేటువంటి ఒక నమ్మకం, భరోసాతో గ్రామాల నుంచి కూడా అందరూ కాంగ్రెస్ బాట పడుతున్నారు. అదే విధంగా ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి స్థానికంగా చేస్తున్నటువంటి ఒక అనేక సామాజిక సేవా కార్యక్రమాలు, దాదాపుగా ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా కొంతమంది ఓడిపోయిన వెంటనే అన్ని బంద్ చేస్తారు, కానీ ఈయన ఓడిపోయినప్పుడు కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఎందుకంటే ప్రజలకి ఆయన మీద నమ్మకం కలిగింది. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత కూడా ఆయన చాలా మంది మొహం చాటేస్తారు, ఓడిపోయిన తర్వాత ప్రజల్లోకి రారు. కానీ ఈయన ఓడిపోయిన 3 రోజులకే ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో కలిసి నేనున్నాను, మీ మధ్యనే ఉంటాను, మీకోసం వచ్చాను, డబ్బుల కోసం రాలేదు, ఆదిలాబాద్ సంక్షేమమే తనకు అభివృద్ధి తనకు ముఖ్యం అని చెప్పేసి చెప్తున్నట్టుగానే ఆయన మాటల్లో ఉన్నటువంటి ఒక ఏదైతే నిజాయితీ, ఆ మాటల్లో ఉన్నటువంటి ఒక ప్రేమ, ఆప్యాయత, ఇవన్నీ కూడా
ప్రజలు చూస్తున్నారు. ప్రజలు చూసి అందుకే ఆయన పట్ల అభిమానంతో, ఆయన పట్ల నమ్మకంతో, భరోసాతో అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి, నియోజకవర్గం నుంచి ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి పక్షాన ఉన్నట్టయితే, కంది శ్రీనివాసరెడ్డి ఆ అభిమానంతో కనుక ఆయన పక్కన చేరినట్టయితే, ఆయన నాయకత్వాన్ని కనుక పనిచేసినట్టయితే, ఆయన నాయకత్వంలో పనిచేసినట్టయితే మనకు లబ్ధి జరుగుతున్నటువంటి ఒక నమ్మకం, భరోసాతో చాలా మంది వస్తున్నారు. అదేవిధంగా నిత్య చేరికలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. ఈ చేరికల వల్ల అంటే ఇటు పాత కొత్త తరం అంతా కూడా కలిసేసి ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడైతే వస్తున్నాయో, ఈ స్థానిక సంస్థలు ముఖ్యంగా పంచాయతీ ప్రాదేశిక ఎన్నికలు దాదాపుగా ఉన్నటువంటి ఇక్కడ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి 473 గ్రామ పంచాయతీల్లో దాదాపుగా అత్యధిక స్థానాలు గెలుచుకోవాలి అనేటటువంటి ఒక లక్ష్యం అయితే ఇక్కడ వీళ్ళ శ్రేణుల్లో కనిపిస్తోంది. కంది శ్రీనివాసరెడ్డి ఎప్పుడు కూడా అదే చెప్తుంటారు, మనమంతా కూడా ఒక పాలకులం కాదు, మనం ఒక సేవకులుగా భావించాలి. ఎప్పుడు కూడా అధికార దర్పం అనేటటువంటిది మనకు ఉండకూడదు. ఎందుకంటే మన పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి ఎవరు కూడా తలపొగడుతూ ప్రవర్తించకూడదు. ప్రజలకు సేవకులుగా భావించినట్టయితే ప్రజలు మన పార్టీ పట్ల కానీ, మన పట్ల కానీ, నాయకత్వం పట్ల కానీ విశ్వాసంగా ఉంటారు. కాబట్టి అదే కాన్ఫిడెంట్ తో, అదే కాన్సెప్ట్ తో ప్రజల్లోకి వెళ్ళాలి. ముఖ్యంగా ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో, అంటే ప్రజా సంక్షేమ పథకాలతోని ప్రభుత్వం ప్రజలకి దగ్గరైందో, ప్రజల విశ్వాసం పొందిందో, అలాంటి ప్రజా సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లగలగాలి. తీసుకెళ్లి కూలంకషంగా వాటి గురించి వివరించాలి. అక్క ఇది అనుకుంటా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ప్రజల్లోకి వెళ్ళి ఆ 6 గ్యారెంటీతో పాటు ఏదైతే చారిత్రాత్మకంగా తీసుకున్నటువంటి ఒక రైతు రుణమాఫీ గురించి ప్రజలకు తెలియజేస్తూ, అలాగే రైతు భరోసాపై ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనేక భిన్న అభిప్రాయాలు తీసుకుంటూ జరుగుతుందో, ఆ రైతు భరోసా కూడా త్వరలో వస్తున్నటువంటి ఒక నమ్మకాన్ని రైతులకు కలిగించాలి, రైతు కుటుంబాలకు కలిగించాలని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి నేతలకు, కార్యకర్తలకు నిత్యం దిశానిర్దేశం చేస్తారు. దీంతో పాటుగానే ఇటు ఈ స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని 3 సమీక్ష సమావేశాలు కూడా ఆయన నిర్వహించాడు. ఇటు బేల మండలం, తర్వాత జయనత్ మండలం, అలాగే మావల మండలం, ఇలా ఉన్నటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తల్ని క్యాంప్ ఆఫీస్ కు పిలిపించుకుని సమీక్ష సమావేశాల్లో వాళ్ళందరూ కూడా ఒక దిశా నిర్దేశం చేశారు. పార్టీ ఎలా ఉండాలి, పార్టీ పట్ల ప్రజలు ఏ విధంగా ఆకర్షితులు కావాలి, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఆ తర్వాత ప్రజలకి ఏ విధంగా పార్టీ పట్ల నమ్మకం కలిగించాలి అనేటటువంటి అవన్నీ కూడా శ్రేణులకు పూర్తిగా అవగాహన కల్పించి వాళ్ళందరూ కూడా మరి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలనేటటువంటి దాన్ని, అలాగే అంతా కూడా కలిసి అంటే పాత కొత్త అనేటటువంటి ఒక భేదం లేకుండా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పాత కార్యకర్తలు ఉన్నారు, కొత్త కార్యకర్తలు. కొత్తగా బీఆర్ఎస్ నుంచి అయితే దాదాపుగా 75% ఇక్కడ నియోజకవర్గంలోని కార్యకర్తలు, గ్రామాలు అయితే మొత్తం ఓవరాల్ గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి తరలొచ్చాయి. కాబట్టి పాత కొత్త అంతా కలిసి కూడా ఒకటే లక్ష్యం మన ముందుంది, అదే లక్ష్యంతో ముందుకెళ్ళాలి, ఒకటే కాంగ్రెస్ విజయమే లక్ష్యం, ఈ లక్ష్యంగానే మనం అంతా కూడా పనిచేయాలని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి ఎవరికైతే రోజు వస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ శ్రేణులకు ఏదైతే పిలిపిస్తున్నారో ఆ పిలుపు పట్ల వాళ్ళకు ఒక నమ్మకం, భరోసా కలుగుతుంది. కాబట్టి అత్యంత అధికంగా కూడా వివిధ గ్రామాల నుంచి తరలిస్తున్నారు. ఉత్సాహంగా అక్కడ ఉన్నటువంటి ఒక నాయకత్వానికి చెప్తున్నారు, మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతాం, మాకు కంది శ్రీనివాసరెడ్డిని కల్పించండి, ఆయన సమక్షంలో చేరుతామని చెప్పేసి ఆ గ్రామాల ప్రజలను కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక సెకండ్ గ్రేడ్ నాయకులతో మాట్లాడడంతో వాళ్ళందరినీ తీసుకుని వచ్చేసి ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పిస్తున్నారు. వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం ముఖ్యం. ఎవరికైనా పాత తరం కావచ్చు, కొత్త తరం కావచ్చు, ప్రతి ఒక్కరికి ఏంటంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీ గెలిపి మన లక్ష్యం కావాలి అనేటటువంటి ఏదైతే ఒక ఆలోచన ఇటు కార్యకర్తల్లో కూడా ఆయన బలంగా నింపుతున్నారు. అందుకే ఇక్కడ పార్టీ పూర్తిగా బలోపేతం అవుతుంది. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ. ఈరోజు మా కల్లాల సీనన్న గారి 3 సార్లు కౌన్సిలర్, సీనియర్ కౌన్సిలర్ వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయినటువంటి మా పసుల రమక్కతోని, ఉమామహేశ్వరక్క, సంగీతక్క, గంగామనక్క, లక్ష్మక్క అందరితోని మా కాంగ్రెస్ పార్టీ ఎంతో బలోపేతం అవుతూ ఉన్నది. మా ప్రభాక కూడా మొన్ననే జాయిన్ కావడం జరిగింది. ఈరోజు ప్రభాకర్తో పాటుగా అనేక మంది మంచి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల మరింత సమాజంలో చైతన్యం కలిగిన వాళ్ళు మా పసుల రమక్క గారు కానీ, ఉమామహేశ్వరక్క గారు కానీ, సమాజంలో సంగీతక్క గారు కానీ ఉద్యమకాలం కానీ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు వాళ్ళు. ఆ తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల బీసీ సమాజంలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి పునాది ఏర్పడింది. వారు ఎంతో ప్రేమతోని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఎటువంటి ఆశించకుండా కేవలం
మన బీసీ సమాజము ఆ తర్వాత జిల్లాల అభివృద్ధి జరగాల, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపున ఉంటేనే ఇది సాధ్యమవుతుందని వాళ్ళు నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వారికి నిజంగా మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మేన కాంగ్రెస్ పార్టీలోకి గట్టిగా స్వాగతం పలుకుతా ఉన్నాము. మీలో నుంచి మరింత మంది నాయకురాలు తయారు కావాలా, కాంగ్రెస్ పార్టీకి ఇంకొక 20 సంవత్సరాల పాటు సేవ చేసేటువంటి నాయకురాలు తయారు కావాలా. మీ వార్డులలో ఆల్రెడీ మా ప్రేమలక్క కానీ ఇక్కడ ప్రభాకర్ కానీ ఇంకా మిగతా వాళ్ళు ఆల్రెడీ సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళతో పాటుగా ఇప్పుడు రమక్క కానీ ఉమామహేశ్వరక్క కానీ ఇట్లాంటి లక్ష్మక్క సంగీతక్క లాంటి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి గల్లీ గల్లీన ఒక మంచి మేధావులు, ఇంటలెక్చువల్స్, మంచి చదువుకున్న వాళ్ళు, సమాజంలో మంచి పేరున్న వాళ్ళు, వీళ్ళంటి వాళ్ళు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలోపేతమవుతుంది. మరింతగా ఇలాంటి మేధావులు, సమాజంలో మంచి పేరున్న వాళ్ళు, మంచి కష్టజీవులు, అలాగే ఆదిలాబాద్ అభివృద్ధి పట్ల అంకిత భావం, చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకులందరూ కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. వీళ్ళ మార్గంలో నడవాలని. అలాగే ఈరోజు మా కళాల శ్రీనివాసన్న గారు కూడా సీనన్న మంచి కష్టజీవి, పాపం ఆయన ఆధ్వర్యంలో మొన్ననే అప్పచెప్తాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరు అప్పచెప్తాం, ఎంపీటీసీ స్థానం అప్పచెప్తాం, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా మిమ్మల్ని ఇన్ఛార్జ్లు ఇస్తాం. మీరు కూడా అక్కడికి వెళ్ళి కొంచెం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. లాంటిలే సంతోష్ గారు ఎక్స్ ఎంపీటీసీ, లాంటిలే జానాబాయ్ గారు, షేక్ సర్దార్ గారు, రాసం రమాకాంత్ గారు, వాహబ్ సాబ్ గారు, సరళ పొచ్చన్న గారు, బూడిగ జంగం సంఘం అధ్యక్షులు, షేక్ మాజీద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సంతోష్ సాయిరామ్ గారు, షేక్ అబ్దుల్ అజీజ్ గారు, సంజీవ్ దాదా గారు, డోంగ్రే కృష్ణ గారు, అందరికి గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. గట్టిగా సంతోష్ గారిని నేను అభినందిస్తా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున కేఆర్కే నుంచి సంతోష్ గారు రావడం, బలమైన సామాజిక వర్గం నుంచి వాళ్ళ తమ్ముడు శ్రీరామ్ గారు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు నుంచి కూడా పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు వారి సొంత అన్న సంతోష్ గారు కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరడం, ఆయన ఎక్స్ ఎంపీటీసీగా ఉండి కేఆర్కే కాలనీ ప్రజలకు సేవ చేసి ఉండడం, ఇలాంటి ఒక మంచి సంఘటన ఇది. సంతోష్ గారు లాంటి చైతన్యవంతమైన యువకులు మిగతా వార్డుల నుంచి కూడా కష్టపడాలనే తత్వం ఉన్న వాళ్ళు. సంతోష్ గారు ఎప్పుడు కూడా నన్ను కలిసినప్పుడు ఒకటే మాట అడిగాడు, ఏకీ బాత్ పూछा मुझे సంతోష్ భాయ్, मेरा వార్డ్ నంబర్ 7 కేఆర్కే కాలనీ बहुत पिछड़े हुए हैं, బాగా వెనకబడి ఉన్నది అన్న, నాకే వద్దు, నేను నిస్వార్థంగా సేవ చేస్తా పార్టీకి, దయచేసి నా 7 నంబర్ వార్డుని మాత్రం అభివృద్ధి చేయండి, ఫండ్స్ తీసుకురండి అని చెప్పడం జరిగింది. మీ అందరి అభిమాన నాయకుడు సంతోష్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలకాల. मुझे कुछ नहीं चाहिए, मेरा 7 नंबर वार्ड में कई लोगों को घर नहीं है, कई लोगों को रेशन कार्ड नहीं है, कई लोगों को आरोग्यश्री कार्ड नहीं है, पेंशन नहीं है, ये कांग्रेस पार्टी से ही मेरा कॉलोनी मजबूत होगा बोल के संतोष भाई बहुत अच्छे डिसीजन लिए. सब एक बार संतोष भाई और उनको कांग्रेस पार्टी में स्वागतम सुस्वागतम. वार्तो पार्टी ने कांग्रेस पार्टी जिसको रेशन कार्ड नहीं है, जिसको पेंशन नहीं है, जिसको आरोग्यश्री, हर गरीब घर को आरोग्यश्री कार्ड, मुफ्त में आरोग्यश्री कार्ड मिल जाएगा. कांग्रेस पार्टी 1 महीने के अंदर आपको सबको जारी करेगा मुफ्त में आरोग्यश्री. 10 लाख तक आपको इलाज, कोई भी अस्पताल का फीस हो आपको इलाज मुफ्त.